మా పార్టీ తరపున పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఈరోజు ఈ సభ ఏంటంటే ఎన్నోసార్లు జెంట్స్కి అవకాశం వచ్చింది. ఈసారి లక్ష్మీ ప్రసన్న గారికి ఒక మహిళా గారికి ఇస్తే జనాలందరూ కోరుకుంటున్నారు, ఒక మహిళా ఎమ్మెల్యే ఉంటే ఎలా ఉంటుంది, మేము మహిళలందరము సహకరిస్తాము. మేము బయట పోయి చూస్తుంటే 33% రిజర్వేషన్ అంది పార్లమెంట్లో. అది బిల్ పాస్ అయితే బీసీ మహిళగా లక్ష్మీ ప్రసన్న గారికి ఇవ్వాలని కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము పార్టీకే బలపడి ఉంటాము, పార్టీకే పనిచేస్తాము. కేటీఆర్ గారిని మేము నమ్ముకొని వచ్చినాము. ఏకైక కార్పొరేటర్ మాకు సుధీర్ రెడ్డి కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకు పెట్టిండో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ఎస్టీ మహిళగా అంటున్నాను, నాకు ఏ విధంగా లేదండి, నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకంటే నేను కేటీఆర్ గారు పిలిస్తే వచ్చాను పార్టీలో. అలాంటిది సుధీర్ రెడ్డి మాకు ధమ్కి ఇచ్చి మాకు ప్రాణహాని ఉంది అనే విషయంతోనే మేము బయటికి వచ్చామండి. మాకు చాలా అసలు ఆయన మాట్లాడని విషయాలు మాట్లాడి మాకు పక్కన పెట్టేశాడు. ఏ విధంగా పక్కన పెట్టేశాడు, ఎందుకు పక్కన పెట్టేశాడు, ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. నేను ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగి ఉంటే బాగుండేనేమో, నేను తప్పు చేశానేమోనని నేను ఇవాళ బాధపడుతున్నాను. సుధీర్ రెడ్డి గారన్న, మేము పార్టీలో రావడం నీకు ఇష్టం లేదు కావచ్చు, అందుకే మేము కేటీఆర్ ద్వారా వచ్చినాం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కక్ష కట్టి ఏ రోజు డివిజన్ గురించి కూడా మంచి చెడు అడగలేదు, ఎలా డెవలప్ చేద్దామని అడగలేదు, ఏ విషయంలో నన్ను ప్రోత్సహించలేదు. అయినా నేను మా కాలనీలో మాట ఇచ్చినందుకు నేను పార్టీ మారి కాలనీ డెవలప్మెంట్ కోసము నేను ప్రతిరోజు నాకు తోచినట్టుగా నేను కాలనీ వాళ్ళతో తిరుగుతూ, నేను వాళ్ళతోని మధ్యలో ఉంటూ, నేను వాళ్ళతోని మంచి చేసుకుంటూ నేను ఇవాళ అన్నీ మంచిగా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. నేను ఎక్కడ ఏ విధమైనవి ఏది చేయలేదు. అయినా సుధీర్ రెడ్డి గారు 11 మంది కార్పొరేటర్లు వాళ్ళు ఓడిపోయినా నేను ఏకైక మహిళగా నేను వచ్చినా నన్ను ఏ విధంగా ఆయన దగ్గరకు తీసుకోలేదండి. అది నాకు చాలా బాధాకర విషయము. ఎందుకంటే ఒక లీడర్ తత్వం అనేది ఎలా ఉండాలంటే 10 మంది లీడర్ని తయారు చేయాలి, కానీ ఆయన దగ్గర ఆ లోటు అనేది ఉంది ఆయనకు. నేను నిజంగా అంటున్నాను, నేను ఎవరితోని భయపడను. ఈ అధికారం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఎవరు వస్తారో ఎవరు పోతారో అనేది కూడా తెలియదు. ఎందుకంటే ప్రజల మధ్యలో మనం ఉంటే వాళ్ళే లీడర్గా మనకు గ్రహిస్తారు, నెక్స్ట్ అవకాశం కూడా ఇస్తారు. కేటీఆర్ సార్ కేసీఆర్ సార్కి దండం పెట్టి అడుగుతున్నాను, నేను ఒక ఎస్టీ మహిళని, నేను హస్తినాపూర్ నుంచి నేను బీజేపీ నుంచి గెలిచాను, టీఆర్ఎస్లో వచ్చాను. టీఆర్ఎస్లో వచ్చి కూడా 1.5 year అవుతుంది. సుధీర్ రెడ్డి గారు నాకు ఎలాంటి దగ్గర చేసుకోలేదు. నేను పార్టీ కోసమే పనిచేస్తాను, పార్టీకే బలోపేతంగా ఉంటాను. థ్యాంక్ యూ.